అనకాపల్లి జిల్లా నర్సీపట్టణం సబ్ డివిజన్లోని నర్సీపట్టణం టౌన్ రూరల్ మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలని పోలీసులు ఛేదించారు. క్రైమ్ అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణరావు, పరిపాలన అడిషనల్ ఎస్పీ బి విజయభాస్కర్, నర్సీపట్నం ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ కె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పక్కా సమాచారంతో అనకాపల్లి సిసిఎస్ పోలీసులు, నర్సీపట్నం టౌన్ పిఎస్ సిఐ ఎన్ గణేష్ సిబ్బంది బృందాలుగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా 6 వ్యక్తులు అనుమానంపై అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా దొంగిలించిన 11 ద్విచక్ర వాహనాలని అమ్మడానికి తీసుకెళ్తున్నట్టుగా తేలింది. వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అలాంటి లీడ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో వీళ్ళు అలాంటి స్క్రాప్ షాప్ తీసుకొని వెళ్ళి అమ్మేదిగా కాకినాడకి తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ దాన్ని సేల్ చేయాలని అనుకుంటున్నాం. మనకి ఒక్కొక్క అఫెన్స్లో ఒక్కొక్క లీడ్స్ అనేటువంటివి మనకు వచ్చినటువంటి ప్రత్యేక బృందాల ద్వారా మనం సంపాదించి చేస్తూ ఉన్నాం. అదే భాగంగా ఇప్పుడు మీరు చెప్పింది కూడా పరిగణనలోకి తీసుకొని అట్లాంటి లీడ్స్ ఏమైనా ఉంటే ఆ విషయం మీద కూడా దృష్టి పెడుతుంది, దాని మీద కూడా తగిన చర్య తీసుకుంటాం.